దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 19th జూలై 2025. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరిట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 3 and verse 25. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు ఈ మాటను ప్రతి ఒక్కరము జాగ్రత్తగా గమనించాలని మనవి చేస్తున్నాను. ఎందుకు చాలామంది దేవుడు ఉచితంగా మనకిస్తున్న ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నాం. దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్న బహుమానాలు పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇంకా మనము ధర్మశాస్త్రము కింద ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం. ధర్మశాస్త్రముకు మనము చిక్కుకొని ఇంకా ఉన్నాం. డూస్ అండ్ డోంట్స్లో మనం ఉండిపోయాము. కానీ ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది, అయితే విశ్వాసము వెల్లడైనను. విశ్వాసం వెల్లడైంది కాబట్టి మనం ఇంకా ధర్మశాస్త్రం బాల శిక్షకుని క్రింద ఉండము. పై వచనంలో రాయబడింది బాల శిక్షకుడు అంటే ధర్మశాస్త్రం అనేది. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ లివ్ ద లైఫ్ ఆఫ్ డూస్ అండ్ డోంట్స్, లివ్ ద లైఫ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం వెల్లడైనది. అందుకే బైబిల్లో రాయబడింది, నీతిమంతులు విశ్వాసం మూలంగా జీవిస్తారు. I'll go deeper and explain. Let me read this in English. Galatians chapter 3 and verse 25. But after faith has come, we are no longer under schoolmaster. After faith has come, we are no longer under schoolmaster. We are not do this to get that. Do this to get that. ఇది పొందుకోవాలంటే ఇది చెయ్యాలి, మీరు ఇది కావాలంటే అది చెయ్యాలి. లేదండి, అవి లేవండి. మనము బాలశిక్షకుని కింద లేము, ఫెయిత్ కింద ఉన్నాం, జీసస్ క్రైస్ట్ కింద ఉన్నాం, కృప కింద ఉన్నాము. వీఆర్ అండర్ గ్రేస్. నీతిమంతులుగా ఉచితంగా చేయబడ్డా మనము. మీరు పై వచనాన్ని చదవండి, మీకు అర్థమవుతుంది. యు ఆర్ మేడ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. So we are like Jesus Christ. We should live by faith. By faith, not by works. మన క్రియలను బట్టి కాదు, ఫెయిత్ని బట్టి. ఇంత తెలిసి కూడా చాలామంది రక్షణ పొందుకున్న చాలామంది క్రియ ద్వారానే సంతృప్తిని పొందుకుంటారు, దేవుని తృప్తిపరచాలని ఆశపడతారు. క్రియల ద్వారానే దే ఆర్ సాటిస్ఫైడ్. ఇలా చేస్తేనే తృప్తి, అలా చేయకపోతే తృప్తి లేదు, ఇక్కడికి వెళ్తేనే తృప్తి, అక్కడ వెళ్ళకపోతే తృప్తి. అంటే నువ్వు దేన్ని బట్టి జీవిస్తున్నావు? క్రియలను బట్టి జీవిస్తున్నావు, నాట్ బై ఫెయిత్. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. ఐ బిలీవ్ గాడ్ ఈజ్ విత్ మీ. నేను నమ్ముచున్నాను, దేవుడు నాకు తోడై ఉన్నాడు. నమ్ముచున్నాను, దేవుడు నా చేయి విడవడు, ఏమాత్రము నన్ను విడవడు, ఎడబాయుడు. నేను నమ్ముతున్నాను, దేవుడు నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కిస్తున్నా. ఐ బిలీవ్. నేను అడిగిన దానికంటే, నేను ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు నేను నమ్ముచున్నాను. हिंदी में पढ़ेंगे गलतियों का पत्र, उसमें 3रा अध्याय और 25 वचन पढ़ रहे हैं. परंतु अब विश्वास आ चुका तो हम अब शिक्षक के अधीन ना हो. प्रभु को धन्यवाद. अभी क्या आ चुका है? विश्वास आ चुका है. प्रिय भाइयों बहनों, विश्वास आ चुका है तो हम अब शिक्षक के अधीन ना रहे. मतलब ऐसा करने से ऐसा होता है, ऐसा करने से प्रभु का आशीर्वाद मिलता है, ये सब करने से हमको वो मिलता है, ऐसा इसके नहीं है. हम शिक्षक के नीचे नहीं है, हम व्यवस्था के नीचे नहीं है. यीशु मसीह आने पर हम व्यवस्था के नीचे नहीं है, हम परमेश्वर की कृपा के नीचे हैं. మనం దేవుని కృప కింద ఉన్నాం, పరమేశ్వర్ के अनुग्रह के नीचे हैं हम. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ యొక్క ఆలోచన మార్చుకోవాలి, ఈ విషయంలో ఆలోచన మార్చుకోవాలి. మనము విశ్వాస మూలంగా జీవిస్తున్నాం, కృప కింద ఉన్నామండి, దేవుని కనిక్రముతో నింపబడుతున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము వెల్లడింపబడ్డాది. యూ హ్యావ్ టు కమ్ అండర్ గ్రేస్.
నువ్వు పరిగెత్తి ఆయన కృప కిందకి రావాలి. ధర్మశాస్త్రం కింద చాలా సంఘాల్లో చాలామంది పాస్టర్లు కూడా, చాలామంది బోధకులు కూడా ధర్మశాస్త్రము విధంగానే క్రైస్తవులు నడవాలని వారు బోధిస్తూ ఉంటారు. దే మేక్ రూల్స్, డూస్ అండ్ డోంట్స్. నో, నాట్ బై యువర్ వర్క్స్, బై గ్రేస్ యువర్ సేవ్డ్. కనుక ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు బాల శిక్షకుల కింద ఉన్నట్లయితే నువ్వు మంచి చేస్తేనే నీకు మంచి జరుగుతుందని ఆ యొక్క అపోహలో ఉంటూ, మంచి ఏ మనుషుల్లో మంచి లేదు, వాక్యంలో రాయబడింది. నో బడీ ఈజ్ రైచస్, ఒక్కడు నీతిమంతుడు లేదని బైబిల్లో రాయబడింది. కనుక నీ క్రియల ద్వారా నీవు గుడ్ బాయ్ అని, గుడ్ గర్ల్ అని మన వల్ల కానే కాదు. యూ కెనాట్ డూ దట్. ఓన్లీ త్రూ గ్రేస్, ఫెయిత్ యూ ఆర్ ఎ గుడ్ పర్సన్. కృప ద్వారా, విశ్వాసము ద్వారానే నువ్వు మంచి వ్యక్తివని నీవు ఆ స్పృహలోకి, ఆ కాన్షియస్లోనికి రాగలవు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది జీవితంలో బ్లెస్సింగ్స్ యొక్క డిలే కారణం ఇదే. ఎందుకంటే క్రియల ద్వారా తెలియని ఒక సాటిస్ఫాక్షన్ వస్తూ ఉంటుంది మనుషులకు. ఇలా చేయాలి, నేను ఇలాగ ఏడవాలి, నేను ఇలా చేయాలి, ఇన్ని రోజులు చేయాలి. ఒక క్రియ ద్వారా తెలియని సాటిస్ఫై. నో, దట్స్ నాట్, ఇట్ ఇస్ నాట్ వాట్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్. యూ హ్యావ్ టు సాటిస్ఫై గాడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము. వితౌట్ ఫెయిత్ యూ కెనాట్ ప్లీజ్ గాడ్. My dear brother and my dear sister, I encourage all of you, come under faith, come under the grace of God. Come under the grace of God. కృప కింద ఉన్నప్పుడు నువ్వు ఎవరి మీద వేలు చూపించవు. కృప కింద ఉన్నప్పుడు ఫలానా వాడు తప్పు, ఫలానా న్యాయము, అన్యాయం నువ్వు మాట్లాడు, ఎవరి మీద తీర్పు తీర్చవు. కృప కింద లేనివాడే ఇతరుల తప్పులు పట్టుకుంటాడు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? యు బ్లేమ్ అదర్స్, యు పాయింట్ ఫింగర్స్. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నుంచి నీవు అపరిమితమైన ఆశీర్వాదాలు పొందుకో. బికాస్ యు ఆర్ అండర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప కిందకి ఈరోజు ఈ వాక్యము ద్వారా దేవుడు నన్ను తీసుకువచ్చాడు. విశ్వాసము వెల్లడైంది కాబట్టి మనం ఇంకా బాలశిక్షకుని కింద లేము. వి ఆర్ అండర్ ఫెయిత్. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొని నీ బిడ్డలందరినీ ప్రభా కృప కిందకి నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దేవా తండ్రి, ఈ ఆలోచనే, నేను ధర్మశాస్త్రం కింద లేను, కృప కింద ఉన్నాను, ఈ ఆలోచనే నాయన మమ్మల్ని నడిపించింది అయ్యా. స్తోత్రంలో అనారోగ్యం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యం దయచేసి బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు, జాబ్స్ చేస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ బిడ్డలు నీ కృప కింద ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. జాబ్స్లో ఉన్న ప్రతి అవసరాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. జాబ్స్లో ఉన్న ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ప్రభా నాయన, జాబ్స్లో ఉన్న ప్రభా నాయన, దేవా తండ్రి ప్రభా, ఆ యొక్క తృప్తిని దేవా నీ బిడ్డలకు మీరు దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధ తండ్రి, బిజినెస్ చేస్తున్న వారిని దీవించి వారి బిజినెస్ అంతట్లో మీ సహాయంకి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. వారి క్రియ కింద లేరు ప్రభా, నీ కృప కింద ఉన్నారయ్యా. స్తోత్రంలో నాయన చదువుకుంటున్న వారు అందరూ ప్రభా నీ కృప కింద ఉండి చదువుకుంటూ కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఎస్ లార్డ్, ఓన్లీ త్రూ ఫెయిత్ లార్డ్, అండర్ గ్రేస్ all children are studying good, my Father. All students are doing good in their life, my Father. దేవా, మంచి ర్యాంక్స్, మంచి కాలేజీలో సీట్స్ ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయాకీర్తిని ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపచేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్క వారి పరిచయం అంతట్లో కూడా మీ తోడు దయచేయండి దేవ. క్రియల మూలంగా కాక నాయన, విశ్వాసం మూలంగా పరిచయం చేయడానికి కృప దయచేయమని అడుగుతున్నాను. భారతదేశాన్ని రక్షించినందుకు స్తోత్రం, భారతదేశాన్ని కాపాడినందుకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరి బిడ్డనైనా తండ్రి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారం మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని
మేము ఇచ్చిన ప్రకారం అపరాధం క్షమించు, మమ్మల్ని శోధన తెగ కీన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెను ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభునేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూని సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.